హాయ్, గుడ్ మార్నింగ్. సో నేను ఇటు ఊరికి రాగానే కైట్మర్ వెళ్ళాను. 1 డే ఉండి నెక్స్ట్ డే 10 o'clockకి ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చాక కొట్టింది బోల్డ్ అంతా బోరు. సో ఏం చేశాను, కాసేపు ఉండి లంచ్ చేసి ఈవినింగ్ అల్లా మారుంతక్క రాదని తెలిసి నేను వచ్చాను మగాలి పెళ్ళికి. అయినా అక్క వచ్చినా కూడా వచ్చేదాన్ని. నేను అత్తగారి ఇల్లు మా అమ్మగారి ఇల్లు 2 బ్యాలెన్స్ చేస్తాను. ఆడొక రోజు ఉంటే ఈడొక రోజు ఉంటుంది, ఆడ 2 రోజులు ఉంటే ఈడ 2 రోజులు ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఇదేంటంటే రిత్తుగాడు తన ఆఫీస్ సర్దేటప్పుడు మా రమ్య ఫంక్షన్ది ఫోటోది ఉంటుంది కదా, ఫోటో ఫ్రేమ్ అదే ఆల్బమ్ అది తీసాడు అనమాట. వాడు ఆల్బమ్ తీసి అందరినీ గుర్తుపడుతున్నాడు. అంటే రమ్య అత్తమ్మ వాళ్ళు మారలేదు, బట్ అంత చిన్నడైనా ఇది నాని, ఇది డాడీ, మా నేనేది, మర్రుతే తేజేడి బావలేరని అడుగుతాడు. సో ఈ చెడ్డీ వేసుకున్నాను, ఎక్కడ వేసుకున్నా ఆయన ఎవరు తెలుసా, మా వారు మా శేఖర్ అన్నమాట. రమ్య ఫంక్షన్ అప్పుడు కాదు, ఇది ఎవరో బర్త్డేకో దేనికో తీసినాయి. సో మీకు తెలుసా, ఒకప్పుడు ఇలాంటి నాటు వైద్యాలు కళ్ళ మీద ఆత్మ ఒక 2 డార్క్ స్పాట్స్ ఉన్నాయా, మా అత్తమ్మ కళ్ళు వచ్చినాయో ఏదో అయిందట. వస్తే వేడి దాంతో కాల్చారంట. కాల్చాక దెబ్బకి సెట్ అయిపోయిందంట. సో అత్తమ్మ నేను ఋతు పడుకొనిడ అత్తమ్మ ఋతుకి ఏదేదో స్టోరీ చెప్తా ఉంది. సో ఏదో స్టోరీ చెప్తే ఋతు కూడా ఆయన అంటూ ఉంటాడు అనమాట. సో అదే వింటా ఉన్నాడు. సో ఆ రోజు నైట్ నేనున్నాను ఇలంతకుంటలో. ఆ తర్వాత ఈరోజు ఫంక్షన్ అనమాట, ఈరోజు ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళదే ఫంక్షన్. చిన్న క్లిప్ తీసాను నేను. బేసికల్లీ మమ్మీ వాళ్ళ సైడ్ ఎక్కువ వీడియోస్ తీయను మనోళ్ళు ఉన్నప్పుడు, ఎందుకంటే కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉండదు. సో మా బుడ్డది, మా బంగారు తల్లి, మా బిడ్డ చూడండి ఎట్లా చూస్తుందో. మా అక్క వాళ్ళ బిడ్డదను, మా వేదాంశి అన్నట్టు. సో నేను హెయిర్ కట్ బాగానే వేయించుకున్నాను, హెయిర్ హాఫ్ వరకు కట్ చేసి అది చూడండి ఎట్లా చూస్తుందో. నేను ఎత్తుకుంటే గ్యాప్ వస్తుంది కదా, చూసి ఇది ఎవరా అని ఇట్లాగే చూస్తూ ఉంటుంది. బస్ భలే నవ్వుతుందండి మా బుడ్డది. తర్వాత ఏంటంటే తినేసాం అనమాట ఫంక్షన్ అయిపోయాక. సో తినేసి బయలుదేరాం హైదరాబాద్కి. సో నేను పోయింది 2 days. మండే వెళ్ళాను, ట్యూస్డే ఉన్నాను, వెనస్డే ఉన్నాను. వెనస్డే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి. సో బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బావ వాళ్ళ డాడ్ రీసెంట్గా జరిగిపోయారండి, ఒక 1.5 month అవుతుంది. వెళ్ళి అత్తయ్యని కలిసి స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. సో అత్తయ్యని కూడా తీసుకెళ్తున్నాను. సో ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే మీకు చెప్తాను, ఒక సర్ప్రైజ్. శేఖర్ నేను వెళ్తున్నాం ట్రిప్కి, ఇద్దరమే. సో పిల్లల్ని అత్తయ్య చూసుకుంటుంది. అఫ్కోర్స్ ఇది ట్రిప్పే, బట్ ఎప్పుడో అప్పట్లో వెళ్ళామంటే మళ్ళీ ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ట్రిప్కి వెళ్ళాం. సో అత్తయ్య పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ అత్తయ్య పిల్లల దగ్గర ఉంటుందట. మేము వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. సో ఇంకా నాకు చేత కావట్లేదు, అన్నయ్య డైరెక్ట్ డ్రాప్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే 7 Hills దగ్గర తినడానికి ఆగినాం. ఋతుగాడు లేచి చూడండి పాడుకొని ఉండి ఎంతసేపు. సో ఇక్కడ తినడానికి ఆగినాం అనమాట. భలే ఉంటుందండి ఇక్కడ. ఆ పైనుంచి నేను తీస్తాను అనుకున్నా, అక్కడ తీయలేదు. ఇట్లా కిందికి తీగలు వేలాడుతూ ఉంటాయి, కావాలని డెకరేషన్ చేసిన మాదిరిగా. సో తర్వాత మేము వచ్చాము ఇంటికి. నా ప్లాన్ చూడండి. సో తర్వాత ఇది అప్పటిది కాదు, ఇది నెక్స్ట్ వేరే వీడియో అన్నమాట. సో తేజ్ గాడు చూడండి డ్రెస్ మార్చుకుంటాడట. సో ఆ రోజు ఇల్లంతా మంచిగా కడిగేసా అనమాట. నాకు ఇల్లు తుడవడం కడగడంలో నాకు ఇల్లు కడగడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఋతు కింద క్రేయాన్స్ దాంతో దీంతో గీక్తాడు, తుడిచినప్పుడు ఆ మరకలు సరిగా పోవు, అందుకే కడుగుతూ ఉంటాను అనమాట. సో పైన మారింది నేను మీకు చూపించాను. మన నడిచే డోర్ పైన వాచ్ ఉండొద్దని నాకు గత 5 ఏళ్ళుగా చాలామంది చెప్తున్నారు, కానీ నా పిచ్చి బుర్రకి ఎక్కట్లేదు. మా అన్నేవో తిడుతున్నాడు. సో అట్లా అని చెప్పి మార్చేస్తాను. ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను. ఇక్కడ చూసారా ఒకటి ఉంది కదా, దీన్ని హిరన్ అంటారు, డీర్. ఋతుగాడు చూడండి, ఈ డీర్ ఉందా చూడండి, కొమ్ములతో ఎంత ముద్దుగా ఉందో. ఇప్పుడు మ్యాజిక్ చూపిస్తాను. కొమ్ములు పోయినాయి. ఋతుగాడు పానండి ఇది. తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, శేఖర్కి ఆఫీస్ రూమ్ లాగా, తేజ్కి యూజ్ చేసుకునే రూమ్ లాగా. ఇక్కడ మొక్క పెట్టా అనమాట, పీస్ లిల్లీ అంటాడు దీన్ని. భలే ప్లీజెంట్గా అనిపిస్తుంది తెలుసా. మా రూమ్లో స్నేక్ ప్లాంట్ పెట్టాను, ఈ రూమ్లో ఇది పెట్టాను అనమాట. సో యూట్యూబ్ దయ వల్ల మనకు వచ్చిన 2 బెడ్లు 3 వచ్చాయి. ఒకటి ఇల్లంతా కూడా వెళ్ళిపోయింది, ఒకటి పైన ఒకటి ఇడ కింద ఒకటి, 3 బెడ్లు వచ్చాయి. ప్రోడక్ట్ మనకు వచ్చిందంటే ఆ వీడియోకి వాళ్ళు మనకి మనీ ఇయ్యర్ అనమాట. సో దీంట్లో ఒకటి గాలిపల్లికి వెళ్ళిపోతుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది. సో ఈ పీస్ లిల్లీ భలే ఉంటుందండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్. నేను యూట్యూబ్లో చూసి దాని పేరు, గూగుల్లో సెర్చ్ చేసి దాని పేరు తెలుసుకున్నాను. సో ఇవి తప్పవండి, రైస్
మేము పంట బియ్యం ఆడుకుంటాం. ఈ 2 ఉన్నాయి పిల్లల సామాన్లు ఆడుకునే టాయ్స్ అన్నమాట. వాటిని ఏమీ చేయలేం. బోల్డ్ అని టాయ్స్ ఉంటాయి. ఎప్పుడప్పుడు డీక్లాటర్ చేస్తూ ఉంటా అయిన టాయ్స్ ఉంటాయి. సో మొత్తానికి అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ రూమ్ చూస్తుంటే. ఇంతకు మించి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. పిల్లలు పెద్ద అయ్యాక మేబీ ఎక్కువ ఆలోచిస్తానేమో. సో ఈరోజు ఏంటంటే అట్లా బయటికి వెళ్దామని శేఖర్ అంటేను పిల్లలు ఫిష్లు చూడడానికి వెళ్దాం డాడీ అన్నారు. సో అందుకని చెప్పేసి మరమరాలు ఒక డబ్బాలు పెట్టించా అనమాట. సో ఇందాకే హల్వా చేశాను, చాలా బాగా కుదిరింది. కొంచెం షుగర్ ఎక్కువైంది, సో అదే కొంచెం తినేసా అనమాట. సో ఎగ్స్ ఇవి వంటిల్లో ఆగమాగం ఉంది. సో చలో వంటిల్లు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా సర్దుకోవచ్చు, కానీ బయటికి పోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ కదా. పోవాలి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో చలో వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. తేజ్ ఎక్కువ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించాడు. కాకపోతే ఫిష్ అన్నాం కదా, అమీన్పూర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఫిషెస్ ఉంటాయి. ఆ లేక్లో మనం మరమరాలు వేస్తామా, ఫిషెస్ అన్ని మరమరాలు తినడానికి పైకి వస్తాయి అన్నమాట. సో పిల్లలు ఫన్నీగా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి అట్లనే ఫిష్ తెచ్చుకుందాం రాగా నేను అన్నా అనమాట పులుసు పెట్టడానికి. సో తేజుకి అదే చెప్తున్నా, అవి జాగ్రత్త కింద పడితే పడగొట్టకు అని చెప్పేసి. సో ఇక్కడ అన్నదమ్ములను చిన్న ఫోటో తీశాను. నిజంగానే మీరు అందరు తేజు ఋతు ట్విన్స్లా ఉంటారంటే ఇప్పుడు మాకు తెలియట్లేదు. బట్ తేజు చిన్నప్పటి ఫోటో చూసి ఋతు కూడా అది నేనే అంటున్నాడు. నాకు కూడా అప్పుడప్పుడు ఋతు గాడే కదా అనిపిస్తుంది. బట్ సేమ్ బట్ డిఫరెన్స్. నో హనీ నో మనీ ఆ మ్యాటర్ లేదు, కానీ అన్నదమ్ములు, దే ఆర్ సిబ్లింగ్స్, ఆ మాత్రం పోలికలు ఉంటాయి. సో మనం లావ్ అవ్వడం వల్ల చూడండి చెంపలు శేఖర్ అని అంటాడు, కప్పతల లెక్క గోండ్రి కప్ప లెక్క తయారైన అంటాడు. సో ఆ రోజు బచ్చల కూర దప్పడం చేసాను చూడండి. ఆ రోజు ఆ స్టెమ్ బచ్చల కూర దానిలో పెట్టా అనమాట, మేబీ లీవ్స్ వస్తాయని చెప్పేసి. సో శేఖర్ గారు రెడీ అయిపోయారు. వీఆర్ గోయింగ్ టు ట్రిప్, అంటే అదే అట్లా పిక్నిక్కి పోయేస్తాం. ఇలా నా వరకు నేను బయటికి వెళ్ళి ఏదో కొనాలి, ఏదో తినాలి, ఏదో ఖర్చు పెట్టాలి, ఏదైనా పని ఉంటేనే పోవాలన్నట్టు ఉండదు. బయటికి పోవడమే పని. నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. నిజంగా నాలాగా చాలామంది ఆడవాళ్ళకి అనిపించవచ్చు. ఎందుకంటే డే అంతా మనం ఇంట్లోనే ఉంటాం. హస్బెండ్కి వంట, పిల్లలకి పొద్దున్న లేచి తినేసి స్కూల్కి వెళ్తారు, అంటే అట్లీస్ట్ బయటికి వెళ్తారు. హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, పాలు ప్యాకెట్ ఇవ్వడానికి బయటికి పోతారు. మనం ఎంతసేపు ఇంట్లోనే ఉంటాం. సో బయటికి వెళ్తే అది ఏదైనా కానీ కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. సో అట్లా అనమాట. ఇది చూడండి మన రోడ్ అయ్యాక మీరు చూసారు కదా మంచి అయిన రోడ్ కూడా. సో ఇది ప్రజెంట్ మన రోడ్ సిచ్యువేషన్. ఇది చూసారా భలే ఉంది కదండి. సో ఇక్కడ తేజ్ ఏదో షాప్లో కొంటాను వెళ్ళిండు, బట్ అన్ఫార్చునేట్లీ షాప్ బంద్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ సీసీ రోడ్ అయిద్దంట, సిమెంట్ రోడ్ అయిద్దంట. అందుకే ఆ కంకర ఇచ్చి తొక్కిచ్చారు బాగా. ఇట్లా మూలకు వచ్చే ఇల్లు తీసుకోవాలండి, మనకి గార్డెనింగ్కి ఎక్స్ట్రా ప్లేస్ వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే కీసర్లో మన ల్యాండ్ ఉంది కదా, సో అది ఇట్లా మూలకే ఉంటుంది. రోడ్ సైడ్ పెట్టానమాట. అక్కడ ఒక గార్డెనింగ్కి మనకు ప్లేస్ వచ్చింది. వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు ఇటు ఎదురుగా నార్మల్గా ఎదురుగా వస్తుంది కదా, అటు సైడ్గా గార్డెన్ ప్లేస్ వస్తుంది. పెద్దగా భలే వచ్చింది. సో చలో స్టార్ట్ అయిపోదాం అమీన్పూర్కి. సో నాలాగా మీలో ఎంతమందికి అనిపిస్తుంది బయటికి వెళ్తే బాగుండు, అట్లా ఒట్టిగానే అట్లా తిరిగి వస్తే బాగుండు, కొంచెం రిలాక్స్ అవుతాం అన్నట్టు ఎవరికి అనిపిస్తుంది చెప్పండి. కొంతమందికి ఏంటంటే ఇంట్లో ఉండడమే ఇష్టం ఉంటుంది, బట్ నాకు అట్లా కాదు. చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు నాకు ముగ్గురు అన్నెలతో తిరిగిన అలవాటు నాకు ఉంది. సో అట్లా ఇష్టం అన్నమాట. ఋతుగాడు చూడండి మనకి ఎండ కొడుతుందంటే వానికి నా చున్నీ కప్పే అనమాట. పిల్లలు ఒక 1 నుంచి 2 ఇయర్స్ వరకు అబ్బా ఎప్పుడు పెరుగుతారా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసినప్పుడు క్యూట్గా ఉంటారు పిల్లలు, అంతా బాగుంటుంది. బట్ నిద్రలేమి రాత్రులు ఎవ్రీథింగ్ పిల్లలకి మనమే చేయాలి. యాజ్ ఏ మదర్వుడ్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కడో లోపల వీడు తొందర పెరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ అదే 2 ఇయర్స్ దాటాక పిల్లలు పెరుగుతుంటే అబ్బా చాలా తొందర పెరుగుతున్నారు కదా అని ఫీలింగ్ వస్తుంది. ఎంతమందికి అట్లా అనిపిస్తుంది? నాకైతే అట్లా అనిపిస్తుంది. మెయిన్ థింగ్ రితు డెలివరీ అయినప్పుడు జస్ట్ డెలివరీకి మార్నింగ్ 6కి వెళ్ళాను, 8 o'clock వరకు డెలివరీ అయింది. ఆ రోజు వరకు కూడా నేను తేజుని చూశాను. ఆ ఒక హాఫ్ డేలోనే నాకు ఋతు పుట్టి నేను నార్మల్ వార్డ్కి షిఫ్ట్ అయిపోయాక నాకు తేజు బాబు అక్క కనిపించడం స్టార్ట్ అయింది. సో ఇది ఒక మమ్మీయే ఈ ఫీలింగ్ని ఫీల్ చేస్తుందేమో. మీకు అట్లా ఎట్లా ఎప్పుడైనా అనిపించిందా? ఆటోమేటిక్గా సెకండ్ చైల్డ్ పుట్టగానే అంతకుముందు సిబ్లింగ్ పెద్ద చైల్డ్ మనకి ఎక్కువ అనిపిస్తారు, పెద్దగా అనిపిస్తారు, బక్కగా అనిపిస్తారు, ఆయన్ని ఎవ్వరు కేర్ చేయనట్టు అనిపిస్తారు. సో ఆ రోజు లిటరల్ నేను ఏడ్చాను తెలుసా. ఇవి కొన్ని అట్లా గుర్తొస్తుంటాయి. సో చూడండి
ఇడ తక్కువనే కదా, ఆడ దిక్కు మస్తు ఎక్కువ. ఇందులో క్యాట్ ఫిషెస్ ఉంటాయి, ఇంత పెద్ద నోర్లు వేసుకుని అమ్మ అని తింటూ ఉంటాయి అనమాట. తీసాను క్లిప్స్, వీడియో బాగా లెంత్ అవుద్దని కొన్ని కట్ చేశాను అనమాట. సో ఇంతే, ఆడగొంటే ఇవి 10-20 రూపాయలు ఉంటాయి. మరి అవి కూడా ఖర్చు పెట్టలేవా అంటే ఎందుకు ఉన్నాయి కదా ఇంట్లో అని తెచ్చా అనమాట, అంతే. మరి రుత్తుగాడేమో తేజుగాడేమో అందుకే ఒక్క ఫిష్ నేను క్యాచ్ చేస్తా అని ట్రై చేస్తూ ఉన్నాడు. సో బాగుంటుందండి, ఈ లేక్ బాగుంటుంది. అండ్ ఇందులోనే ఫిష్ వేసేసి పట్టే వాళ్ళు మేబీ వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చారేమో వాళ్ళు. ఇక్కడ ఇదే మన సాయిబాబా గుడి అమీన్పూర్ది, నీళ్ళ మధ్యలో మస్తు అనిపిస్తుంది. ఎట్లా కట్టినారో ఏమో ఈ గుడిని, మేబీ వాటర్ లేనప్పుడు కట్టారేమో అనిపిస్తుంది. కానీ నీళ్ళ మధ్యలో భలే కట్టిరండి, గ్రేటే కదా. చూడండి, మాలాగా చాలామంది వస్తారు. అటు వాళ్ళు కూర్చుంటారు, అటు దిక్కు పెద్ద పెద్ద క్యాట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. సో చాలా అంత అయిపోయింది, చూడడానికి వెళ్ళిపోదాం అంటుంటే మళ్ళీ అటు దిక్కున్న క్యాట్ ఫిషెస్ చూద్దామన్నారు. సో ఇట్లా మర్మరాలు ఇక్కడిక్కడే అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఎలా అనిపించిందండి వీడియో, చూసారా ఎన్ని మూతులు ఉన్నాయో, ఒక్కొక్కటి 20 కిలోలు క్యాట్ ఫిష్ ఉంటుంది. బై ద వే క్యాట్ ఫిష్ తినకూడదు, అది చెరువులో ఉన్న అడ్డమేనేది తింటుందట. సో మనకి ఈ క్యాట్ ఫిష్ తింటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. అఫ్ కోర్స్ పడదు కూడా, అది చాలామందికి వామిటింగ్స్ అవుతాయి. చూడండి మూతులు చూసారు ఎంత పెద్ద మూతులే, ఎంత పెద్దగా ఉంటాయి. ఫిష్ ఇంకెంత పెద్దగా ఉండాలి. చూడండి చాలా పెద్ద ఫిషెస్ ఇవి. అండ్ రవులు, గుర్జలు, బొమ్మెలు, తిలాపియా ఫిషెస్, అపోలో ఫిషెస్, చాలా ఫిషెస్ ఉంటాయి ఇందులో. సో ఆ తర్వాత ఫిష్ తేవడానికి వెళ్దాం. మీరు అమీన్పూర్ లోకల్ ఉన్నట్టయితే వీళ్ళు మనకు రూపాయి ఇవ్వలేదు, ఫిష్ కూడా ఫ్రీగా ఇవ్వలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ముందే చెప్తున్నాను. అమీన్పూర్లో మనం అమీన్పూర్ లోకల్, పటేల్ కూడా లోకల్ అయినా పర్లేదు, మనము వెనస్డేస్ సండేస్ ఫిష్ తెచ్చుకుంటాం. ఐస్లో పెట్టి చనిపోయిన ఫిషెస్ అమ్ముతారు. మీకు లైవ్ ఫిష్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ రండి. అమీన్పూర్ చెరువు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ చూసుకోండి, లోపలికి వెళ్తే ఇది ఉంటుంది. ఈ ఫిష్ని వీళ్ళే గుత్తాకు తీసుకున్నారో ఏమో. సో ఈ చెరువుని వీళ్ళు గుత్తాకు తీసుకున్నారేమో, వీళ్ళే చూసుకుంటారు మొత్తం. సో చేపలు బతుకునే ఇస్తారు. ఆ రోజు సాటర్డేనండి, సండే అమ్మడానికి కూడా చాలామంది ఇక్కడి నుంచి చేపలు తీసుకెళ్తున్నారు. సో అట్లా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ లైవ్ ఫిష్ టేస్ట్ బాగుంటుంది. ఎవరన్నా మీరు వెజిటేరియన్ ఉంటే స్కిప్ చేసేయండి, ఓకేనా. సో ఇది మేము తీసుకున్నాం 1.5 kg 1 kg 300 grams ఏముంది చేప. వర్షాకాలంలో ఎక్కువ శాతం చేపలు గుడ్లతో ఉంటాయి, పొట్టుతో ఉంటాయి. సో ఆ గుడ్లతో ఉన్న చేప టేస్ట్ ఉండదు. సో నేను అట్లా కాకుండా 2 ఫిషెస్ కలిపి 1.3 అట్లా అయింది, అవి తీసుకున్నాం అనమాట. అన్నీ ఉంది చూడు, ఆడుందిరా బయట చూడు దెయ్యతోటి. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే చూసిన వరకు వచ్చి నాని ఏది అంటున్నాడు. సో ఇలా పడవలలో పోతారు. అండ్ దాంట్లో ఫ్రెష్గా ఉన్న వాటిని పట్టి మనకి ఇస్తారు అనమాట. సో నాకు ఇట్లా పడవల్లో పోడు బాగా ఇష్టం, బట్ తీసుకుపోరు మని, వి కాంట్ డూ ఎనీథింగ్. మన చేపలు వచ్చినాయి, డిప్పా కొట్టుకుంటాయండి. సో ఇంకా ఆడ క్లీన్ చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు కేజీకి 20 రూపీస్ ఏమో తీసుకుంటారు క్లీన్ చేయడానికి. సో మంచిగా నీట్గా క్లీన్ చేసి ఇస్తారు, మనం మంచిగా కడుక్కొని వెళ్ళి వండేసుకోవడమే. సో నేనేం చేస్తాను మీరు గెస్ట్ చేస్తారు చెప్పండి, వీడియో ఆపి ఇక్కడ చెప్పండి, పులుసు పెట్టుకుంటా అంతే, ఇంకేం చెయ్య. ఆ చేప గుడ్లు కూడా చాలామంది ఆమ్లెట్ వేస్తున్నారు, కూరలు చేస్తున్నారు, ఏదో రెసిపీలు చేస్తారు. మనకేమో అవి వండరావు, ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నిజంగానే ఒక్క ఫిష్ లోపల ఎన్ని ఎగ్స్ ఉంటాయి కదండి. ఒక్క ఫిష్ బోల్డు, ఒక్క ఫిష్ పొట్టతో ఉన్నది బతుకుంటే ఇంకా చాలా ఫిషెస్ అవుతాయి కదా. ఫిష్లు కూడా 2-3 పుడుతూ ఉంటాయి చేపలు. ఇప్పటికీ ఫిష్లు తినే తిండికి, మనం అందరం తినే ఫుడ్కి ఫిష్లు ఎప్పుడూ అంతరించిపోయేవి. శేఖర్ నాకు చెప్తాను అనమాట. సో అంతేనండి, ఒక చిన్న మినీ వ్లాగ్ ఇది. చిన్నదంటే 15 నిమిషాలు 44 సెకండ్లు అనుకోండి. ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, ఓకేనా. మా ఋతు అడిగి చేపలు పట్టుకోవడం ఇష్టం. అది జుప్పుకొని జారింది, ఈ కథ అంటిందని చెప్పి అక్కడ వాటర్ ఉంటాయండి చెరువులు అవి. సో బాకెట్లో పెడతారు, అందులో కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ అప్పుడప్పుడు డక్స్ కూడా ఉంటాయి, అడవి కొంగలు ఉంటాయి కదా, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. భలే ఉంటాయండి, అవి కూడా పెద్దగా ఉంటాయి.
సో చలో వాపస్ వెళ్తున్నాం మనం ఇంటికి. ఇంకా తేజు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మంచిగా ఆడతా అని ఇక పోదాం ఆగపోదాం అంటాడు. రితు నాలాగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తాడు. తేజు పెద్దోడు కదా, వాడికి ఆడడం ఇష్టం, వాడు ఆడడానికి చూస్తాడు. సో చేపల పులుసు పొయ్యి మీద వేసా అనమాట. బాగా కుదురుతుంది నాకు చేపల పులుసు. సో దీనిలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి. సో ఇది బాగా దీంట్లోనే వేయించాను. బాగా చిన్నగా వేసుకొని మనము దీన్ని దించే ముందు చేపల పులుసులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంది. కాల్చిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి, కొత్తిమీర స్టెమ్స్, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టి తాలింపు వేసి, తాలింపు బాగా గోలినాక అందులో చేప ముక్కలు వేసి, చేపల ముక్కలు ఫ్రై అయినాక ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి చింతపండు జ్యూస్ పోసుకు పులుసు పెట్టుకోవాలి. అంతే, ఇంకా వీడియో అయిపోయింది. బాయ్.